నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాకిస్తాన్లో పోటీ చేస్తే బాగుంటుంది. యోగి ఆదిత్యనాథ్ చేసిన ఈ కీలక వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? రాహుల్ గాంధీ పాకిస్తాన్లో ఎందుకు పోటీ చేయాలి? రాహుల్ గాంధీ పాకిస్తాన్ వెళ్ళాలనుకుంటున్నాడా? అందుకే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ని పొగుడుతూ పాటలు పాడుతున్నాడా? అసలు యోగి ఆదిత్యనాథ్ మాటల ఆంతర్యం ఏంటి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ని పూర్తిగా వినాల్సిందే. కాంగ్రెస్ అనధికార అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెళ్లి పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గత కొంతకాలంగా పాకిస్తాన్లో ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీకి పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇవి మధ్యకాలంలో బాగా నచ్చుతున్నాయి. వాటిని తెగ పొగిడేస్తున్నారు. పాకిస్తాన్తో స్నేహంగా ఉండాలని, అలాగే ఆర్టికల్ 370ని మళ్ళీ అమలు చేయాలని, పాకిస్తాన్తో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకోవాలని, ఇలా చాలా 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 మాటలు చెప్తున్నమాట వాస్తవమే. పైగా భారత్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పాకిస్తాన్ నాయకులు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నారు. అది కూడా చూసినాం. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవద్దు, నరేంద్ర మోదీ ప్రధాని కావద్దు అని పాకిస్తాన్లో నాయకులు కోరుకుంటూ ఇండైరెక్ట్గా ఎంత పెద్దగా కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నారు అనేది. దానికి సంబంధించి కొన్ని చోట్ల బాంబులు పెట్టామనే బెదిరింపు ద్వారా పోలింగ్ పర్సంటేజ్ని తగ్గించడానికి కూడా ప్రయత్నం చేశారంటూ కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. ఎందుకు అనంటే మోదీ లాంటి ఒక బలమైన నేత ఉంటే వీళ్ళ ఆటలు భారత్లో సాగవు. వాళ్ళకు కళ్ళు ఏమంటారు, నిద్ర పట్టట్లే. 10 సంవత్సరాల నుంచి మత కల్లోలాలు లేవు, బాంబ్ బ్లాస్ట్లు లేవు. భారతదేశంలో ఏమంటారు, కాశ్మీర్లో కూడా ఈరోజు రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటారు, క్రికెట్ ఆడుతారు, అక్కడ G20 సదస్సులు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే కడుపులో కట్టుకుతుకుతో ఉడికిపోతుంది. తినడానికి తిండి లేకపోయినా భారత సల్లగుంటే వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పడతాయి అన్నమాట. అలాంటి వాళ్ళు మళ్ళీ అలాంటి మోదీ అధికారంలోకి వస్తే భారత్ ఇంకెంత ఎదిగిపోద్ది. ఇప్పటికే పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలందరూ అంటారు, త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని మీరు వదిలేపాడబండి, మేము భారత్లో కలుస్తామని. ఈ దెబ్బతో ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్లోని నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ మోదీ గెలవకూడదు అంటూ ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పదే పదే పాకిస్తాన్తో స్నేహం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పాకిస్తాన్ వెళ్ళి పోటీ చేస్తే బాగుంటుంది. ఎలాగో ఈయనకు వాళ్ళు నచ్చిండ్రు, వాళ్లకు ఈయన నచ్చిండు. వీళ్ళిద్దరికీ కూడా భారత్ నచ్చదు, భారతదేశ సంస్కృతి నచ్చడు, శ్రీరాముడు నచ్చడు. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు, పోయి పాకిస్తాన్లోనే పోటీ చేయొచ్చు కదా అన్నారట. సౌత్ చూడండి, అది కూడా ఆయనకు భారతదేశం అన్నా భారతదేశ సంస్కృతి అన్నా పెద్దగా గౌరవం లేదు. రాహుల్ గాంధీ శ్రీరాముని వ్యతిరేకి. రాహుల్ ఎప్పుడు పాకిస్తాన్ పాటే పాడుతుంటారు. పైగా పాకిస్తాన్ నాయకులు కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తుంటారు. అందుకే రాహుల్ గాంధీ పాకిస్తాన్ వెళ్ళడమే సరైన మార్గం అంటూ యోగి ఆదిత్యనాథ్ రాహుల్ గాంధీపై నిప్పులు జరిగినరు. అంటే ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో, తప్పులు చేస్తే ముస్లిం జడ్జిలే వాదించాలి, ఒక అడుగు పెట్టి ఇది మా భూమి అంటే ముస్లింలకు అప్పచెప్పాలి, ముస్లింలకు తలుపు కొట్టి పథకాలు అందించాలి, ఇక్కడ సిఏఏ అమలు చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళని రోహింగ్యాలుగా ఇక్కడికి వచ్చి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి, ముస్లింలకు పట్టం కట్టాలి, మళ్ళీ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని మళ్ళీ చెయ్యాలి, త్రిబుల్ తలాకును తీసుకురావాలి, ఇలాంటి ఏవైతే ఉన్నాయో, రాముడు అంటే ద్వేషం, ఆ రోజే మనం శివుడి మందిరానికి వెళ్తాం, నడి రోడ్డు మీద కూర్చుంటాం, సనాతన ధర్మం మోదీ మీద మాకేం శత్రుత్వం లేదు కానీ సనాతన ధర్మం గెలుస్తుంది మోదీ గెలిస్తే, కాబట్టి సనాతన ధర్మం గెలవకుండా ఉండాలి అంటే మోదీ గెలవకూడదనే నాయకులు కాంగ్రెస్లో ఉండడం, రాహుల్ పాకిస్తాన్ని పొగట్టం, పాకిస్తాన్ వాళ్ళు రాహుల్ గెలవడం కోసం కోరుకోవడం, ఇవన్నీ చూస్తుంటే గిట్ల కాదులే కానీ నీ మనసులో ఆశలకు నీ నోట్లో మాటలకి పాకిస్తాన్ అయితే కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళు కూడా అదే కోరుకుంటారు, పో పాకిస్తాన్ పోయి ఆడ నుంచి పోటీ చేయి అని యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారట. మరి యోగి మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.